హల్లెలూయా, హల్లెలూయా. అంశం ఏంటంటే ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినా ఆయన ఇస్తాడు. దేవుని చిత్తానుసారంగా అంటే దేవుడి యొక్క చిత్తంలో ఏది అడిగినా ఆయన ఇస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 13 చూసినట్టయితే ప్రభు నామమును బట్టి కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినా ఆయన మనవి ఆలకించు. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా ఆయన ఆలకిస్తాడు. ఉదాహరణకి చూసినట్టయితే యోబు అడిగాడు. ఏమని అడిగాడు? ప్రభువా, నా ఇంటి చుట్టూ రక్షణాన్ని కంచె వేయి అని అడిగినప్పుడు దేవుడు కంచె వేసినట్టుగా మనము చూస్తున్నాము. యోహాను సువార్త 17 చూసినట్టయితే సత్యవంతు వారిని ప్రతిష్ఠ చేయము. మనం మన దేవుడు అసలు దేవుడు సత్యవంతుడు కనుక మనం సత్యవంతు మనం ప్రతిష్ఠించుకోవాలి. దేవుని స్తోత్రం. నీ వాక్యమే సత్యము, నీ వాక్యము శుద్ధి చేయు. నీ వాక్యమే సత్యము, ఆ వాక్యము శుద్ధి చేయు. అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడుచు ఆయన ఏది అడిగాను కూడా అది నీకు దొరకదు. పొద్దున్న లేగితే అన్ని అబద్ధాలు ఆడుకుంటూ నువ్వు ప్రార్థన చేస్తే అది దొరుకుద్దా? ఇది కూడా దొరకదన్నట్టుగా చూస్తున్నాం. రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయం 13 నుంచి 15 ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడు వాడు రక్షించబడు. దేవుని నామమును, ప్రభు నామమును, యేసు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తే మనం రక్షించబడతాము. దేవునికి స్తోత్రం. పెడతాడు. విశ్వసించిన వారికి ఎట్లు ప్రార్థన చేయదు. ఎవరైనా అయా నాకు విశ్వాసం ఉంది, నాకు ప్రార్థన చేయమన్నా అడిగినట్టయితే మనం ప్రార్థన చేయగలం. ఎటు విశ్వాసం వారు ప్రార్థన చేయదురు. విశ్వసింపని వాళ్ళకి ఎట్లు ప్రార్థన చేయదురు. వినిన వాళ్ళకి ఎట్లు విశ్వసించరు. ఎవరైనా చెప్తేనే కదా, వింటేనే కానీ వినడం వలన విశ్వాసం కలుగుతుంది. ప్రకటించేవాడు లేకుండా ఎవరు వినగలరో చెప్పండి. దేవునికి స్తోత్రం. ప్రకటించేవారు సువార్థికులు ఎవరు లేకోకుండా దేవుడి యొక్క మాటలు ఎవరు చెప్పగలరు? సువార్త ప్రకటించేవాని పాదములు ఎంతో సుందరమైనవని రాబట్టుగా చూచాము. ఈ లోకంలో ఎవరికి లేని ధన్యత సువార్త ప్రకటించే దైవ దాసులకి, దైవ జనులకి, దైవ బిడ్డలకి ఆయన పాదములు ఎంతో సుందరమైనవి రాబట్టుగా చూస్తున్నాము. విద్యార్థులు మేము చదువుకుంటున్నాము, ప్రార్థన తక్కువ చేస్తామంటే మంచిది. దేవునికి స్తోత్రం. వారు విద్యారంగంలో చదువుకోవాలంటే కష్టపడి చదువుకుంటేనే వారు ప్రయోజకులు అవుతారు. దేవునికి స్తోత్రం. ఎక్కువ కష్టపడి చదువుతాము, మంచి మార్కులు సాధిస్తాం. ఇది ఎక్కువ కష్టపడి చదివినట్టయితే మంచి మార్కులు సాధిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రార్థన ఎక్కువ చేసి చదువుకోకుండా మానేసినట్టయితే వాడు వీలైపోతాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన తక్కువ చేసుకొని కష్టపడి చదివితేనే వాడు ప్రయోజకుడు అవుతాడు. నా ప్రాణము తినుము తాగుము సుఖించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ధనవంతుడు అంటున్నాడు, నా ప్రాణము తాగు తినుము సుఖించుంటున్నాడు. ఇది దేవుని చిత్తమా? కాదు. కష్టార్జితము నేను అనుభవించాలని సంపాదన అంత ఉంటుంది, కానీ ఆ ఇంటిలో సంపాదన అయితే ఉంటుంది, కానీ ఆ ఇంట్లో సమాధానము నెమ్మది ఉండదు, సంతోషము. కనుక ఈ యొక్క నెమ్మది, సంతోషము, సమాధానం ఉండాలంటే మనం ప్రభు సన్నిధికి రావాలి. ప్రభువుకి ప్రార్థన చేసినట్టుగా ఇంట్లో సంతోషం, సమాధానము. నువ్వు ఎంత కష్టపడి పనిచేసినా నీ ఇంట్లో సంతోషం లేకపోయినా, సమాధానం లేకపోయినా, నెమ్మది లేకపోయినా ఏమి ప్రయోజనం చెప్పండి? ఒకడు లోకమంతయు సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? లోకంలో ఎంతోమంది డబ్బులు సంపాదించుకున్నారు, కానీ ఈ డబ్బు స్థిరమైంది కాదు. కనుక దేవుడి ప్రేమ శాశ్వతమైనది. కనుక ఆ ప్రేమను మనం పొందుకొని ఆయన రక్షణను నిర్లక్ష్యం చేయక ఆయన రక్షణను పొందుకొని అనిత్యం ఆయన ధ్యానం చేయొచ్చు. ఆయన గణపరిచేవారిగా, మహిమపరిచేవారిగా ఉండాలని కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది చేసేవలసిందిగా కోరుచున్నాను. ఆమె